చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మనకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వినిపిస్తున్నది తన మీద పెట్టిన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులన్నింటినీ లేకుండా చేసుకోవాలి అని, వాటినన్ని కేసులు అంటే కొట్టేసే విధంగా, అన్ని పత్రాలను కూడా తారుమారు చేసే విధంగా కొందరు అధికారులను నియమించి వాళ్ళను గైడ్ చేస్తున్నారు అని, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు తాజాగా ఒక పత్రికలో కూడా సిద్ధార్థ లూత్రా వ్యవహారాన్ని అంతా దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారని చెప్పి వార్తలన్నీ వస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారంలోకి రాగానే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కొట్టేసుకుంటూ వెళ్తే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వాళ్ళే మూసేసుకునే పరిస్థితి వస్తే ఇంకా వ్యవస్థలు ఎందుకు? ఎవరు అధికారంలో లేకపోతే వాళ్ళను వేధించడం కోసం వ్యవస్థలు ఉన్నాయా? వేధించడమో లేకపోతే విచారణ చేయడమో ఏదైనా కానీ, ఎవరు అధికారంలో లేకపోతే వాళ్ళను విచారించడం కోసం మాత్రమే వ్యవస్థలు ఉన్నాయా? ఇంకా అటువంటప్పుడు ఇంక ఈ రాజ్యాంగం అని, స్వతంత్ర ప్రతిపత్తి అని ఇవన్నీ ఎందుకు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటలు వ్యవస్థలు వినేటట్లయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులను చంద్రబాబు నాయుడు గారే క్లోజ్ చేసుకునేటట్లయితే ఇంక వ్యవస్థలు ఎందుకు? యాక్చువల్గా చంద్రబాబు సార్ సీఎం అవ్వగానే ఒక సీనియర్ జర్నలిస్టు ఒక ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు, తన మీద ఉన్నటువంటి కేసులు కేంద్ర విచారణ సంస్థలతో విచారణ చేయించండి, రాష్ట్రానికి బాస్ ఆయనే కాబట్టి ఆయన కింద ఉన్నటువంటి సిస్టమ్ విచారణ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆయనకు ఫేవర్గా చేస్తాయి కదా, సో ఆ కేసులు నీరుగారిపోతాయి. కేసులు పారదర్శకంగా విచారణ జరగాలి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి విచారణ జరిపించండి అని, కేంద్ర ఏజెన్సీలతోటి విచారణ జరిపించండి అని. అదేమీ తేలినట్లేదు, ఇప్పటికిప్పుడు అది విచారణగానే వచ్చేటట్లేదు, అంటే ఇప్పటికిప్పుడు అది ఫైనల్గా దాని మీద నిర్ణయం వచ్చేటట్లేదు. ఆ లోపల మరి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఇవన్నీ కూడా తారుమారైపోతున్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు, అంటే వ్యవస్థలు ఎందుకు అని. ఇప్పుడు బేసిక్గా జ్యుడిషియరీ ఉన్నది అంటే మరి వాళ్ళకు బేసిక్గా కానీ అర్థం కాదా? ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, తన మీద ఉన్న కేసులు తానే రివ్యూ చేసుకొని తానే క్లోజ్ చేసుకునేటట్లయితే రేపు జగన్ గారు లేకుంటే ఆ ఇల్లు ఇంకొకరు వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ కేసులు వాళ్ళే కొట్టించుకొని వాళ్ళ కేసులు వాళ్ళే మాఫీ చేసుకునేటట్లయితే ఇంకేంది? ఎలా వ్యవస్థలు? ఇంకా కోర్టులు ఇంకా మిగతా ఇవన్నీ కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళ మీద విచారణ చేయడం కోసమా? ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ అర్థం కావబ్బా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయన మీద ఉన్న కేసులు కొట్టేసుకోండి అని చెప్పి అనేది ఏమి ప్రజా తీర్పు కాదు కదా, అదేం ప్రజా తీర్పు కాదు కదా. అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ కేసులో కీలకమైన వాళ్ళను చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయితే అధికారులను పక్కన పెట్టేశారు, కొందరిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు, కొందరికి పోస్టింగ్లు ఇవ్వట్లే, కొందరిని విఆర్గా పంపించేశారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాని కిందకి రావా? కేంద్ర విచారణ సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులను విచారణ చేసినప్పుడే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కోర్టులో బెయిల్ అంటే జగన్ గారి బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అధికారులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించండి అని పిటిషన్ వేశారు ఆ సార్. కేంద్ర విచారణ సంస్థలు విచారణ చేస్తూ ఉన్నా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్ర విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఈ కేసులతో సంబంధం ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఏమంటారు ఒక ట్రిప్లో పెట్టేశారు, వాళ్ళందరినీ కూడా సైడ్ చేసేస్తున్నారు. అవంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. అయినా కూడా వ్యవస్థలు ఏం పట్టించుకో, ఏదో దేశంలో వ్యవస్థలు సిస్టమ్ గురించి అది చెప్పాను కదా, ఎవరైతే అధికారంలో ఉండరో వాళ్ళ మీద పనిచేస్తే చూడండి అబ్బా, ఇవి అద్భుతంగా పనిచేస్తాయి అబ్బా సార్.